నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ పమేలా సత్పతి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందుగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు దేనిలో తక్కువ కాదని, రాత్రి పగలు తేడా లేకుండా మగవారితో సమానంగా పనిచేస్తున్నారని, మహిళలు చేసే పని భావి తరాలకు స్ఫూర్తిని ఇస్తుందని తెలియజేశారు. ఈ సందర్భంగా వివిధ శాఖలకు చెందిన మహిళా ఉద్యోగులను కలెక్టర్ పమేలా సత్పతి సన్మానించారు. ఎలాంటి ప్రవర్తన నేర్పుతున్నామనేది చాలా ఇంపార్టెంట్. వారు సొసైటీలోకి బయటకు వచ్చినప్పుడు మనము మన అన్నవాళ్ళు కావచ్చు, సొసైటీలో జరుగుతున్న విషయాలు కావచ్చు, అవన్నీ దృష్టిలో పెట్టుకొని మన పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా పెంచితే మన ఇంటికి, సమాజానికి, దేశానికి మహిళలుగా, తల్లులుగా, కుటుంబంలో బాధ్యత ఉన్నటువంటి వ్యక్తుల్లాగా మన పిల్లలు ఒక ప్రామిస్ చేసుకుందాం. మన కోసమై మన హెల్త్ కోసమై మనం అందరం కూడా తోడ్పాటు చేస్తాం. మహాభాగ్యం అనేది మనందరికీ తెలిసిందే. ఒక సామెత ఉంటుంది అని, ఒక సామెత, స్త్రీ చదువుకోవడం ద్వారా జీవం నాస్తి, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, లేకపోతే సృష్టి లేదు అని చెప్పి ఒక సంస్కృత శ్లోకం యొక్క అర్థం. ఓ కూతురిగా, ఓ సోదరిగా, ఓ స్నేహితురాలిగా, ఓ భార్యగా, ఓ తల్లి, ఈ రెండు అరచేతుల్లో ఉంటాయండి. ఈ రెండు అరచేతులను బాబు రెడీ చేయండి. పాహి పాహి గజానన పార్వతి నందన నెగటివ్ గా అనిపించవచ్చు, కానీ ప్రతి చైల్డ్ మనము మహిళా సాధికారతే కాదు, దేశానికి మంచి పౌరులను అందింపజేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనము ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మహిళలందరూ కూడా పిల్లల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి, వాళ్ళకి వాళ్ళు ఎదుగుతూ పిల్లల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి వారు వాళ్ళ జ్ఞానాన్ని అందిపుచ్చుకొని మన పిల్లలకి అందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. ఈరోజు ఈనాటి కార్యక్రమంకి విచ్చేసిన చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ శోభారాణి గారికి, సిడబ్ల్యూసి చైర్పర్సన్ ధనలక్ష్మి గారికి, వారు సిడబ్ల్యూసి మెంబర్స్ అందరికీ, మా గౌరవ జిల్లా అధికారులందరికీ, ముందుగా అతిథిగా విచ్చేసిన మహిళలందరికీ, నా పిల్లలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ కూడా నమస్కారాలు. మీరు క్షమించాలి, ఈరోజు మహిళా దినోత్సవం కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలి. ముందుగా ఒక మహిళా దినోత్సవం ఎందుకు ఉంది అని మనం ఆలోచించాలి. ఎందుకు ఉంది ఎవరైనా చెప్పగలుగుతారా? టెక్నికల్ కారణాలు చెప్పకండి, వీళ్ళు ప్రారంభించారు, వాళ్ళు ప్రారంభించారు, అలా కాదు. నా అభిప్రాయం ఎట్లా ఉంది అంటే, ఒక సంవత్సరంలో 365 రోజులు లేకపోతే 366 రోజులు ఉంటుంది. ఈ ఒక్కరోజు మీకోసం మేము చెప్తున్నాము అన్నట్టు మహిళా దినోత్సవం ఉంది, మిగతా మనది కాదు.
అవునా కాదా? అవును. క్షమించాలి, నా గొంతు కొంచెం ఫీవర్ వల్ల పోయింది. అందరికీ అర్థం వస్తుందా నేను చెప్పేది? అర్థం వస్తే ఎక్కువసేపు మాట్లాడతాను, లేకపోతే తక్కువసేపు మాట్లాడతాను. ఎందుకంటే ఒక 1 గంటన్నర అవుతుంది. ఖచ్చితంగా మీరు ఇంటికి పెడితే మళ్ళీ వెయిట్ చేస్తారు, అందరికీ ఫుడ్ పెట్టాలి. కాబట్టి నేను తక్కువనే మాట్లాడతాను. ఈ ఎలక్షన్ ఇప్పుడు కంప్లీట్ అయింది కాబట్టి నేను చూశాను, కౌంటింగ్లో చూశాను ప్రత్యేకంగా. చాలామంది మహిళలు నైట్ డే లెక్క పెట్టకుండా బాగా పనిచేశారు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఎందుకంటే మేము ఏం చేస్తున్నాము మాకు దేవుడు చూస్తున్నారు. మా అపార్ వాస్తవమైన మన పర్ఫార్మెన్స్ అప్రైజల్ అంటాము కదా, మా CCR అంటాము కదా, అది దేవుడు రాస్తున్నారు. అది చివరికి మనకి తెలుస్తుంది. సో దయచేసి మీరు అందరూ కూడా త్యాగాలు చేస్తున్నారు అనేది మీ సొంత జీవితంలో ఉండొచ్చు, మీ పనిలో ఉండొచ్చు. మీరు త్యాగాలు చేసి ఇంటికి పూర్తి చేస్తున్నారు అనేది భావించవద్దు. మీ త్యాగాలు, మీ బలిదానం మీకే కాదు, ఇంకా వచ్చే తరాలో ఎంతమంది మహిళలకి, ఎంతమంది అమ్మాయిలకి అది నెగిటివ్గా ప్రభావిస్తుంది అనేది మీరు ఖచ్చితంగా భావించాలి. త్యాగం చేయకండి, పని చేయండి. కావాలంటే బ్యాలెన్స్ చేయండి. అప్పుడప్పుడు అక్కడ కొంచెం తక్కువ ఎక్కువ, అప్పుడప్పుడు ఇక్కడ కూడా కొంచెం తక్కువ ఎక్కువ. చాలా విమర్శనలు వస్తుంది, చాలా అంటే అపోహాలు వస్తుంది, చాలామంది క్రిటిసైజ్ చేస్తారు. నాకు చిన్న బాబు, ఇంటిలో నేను ఎక్కువసేపు ఉండను. అవకాశం ఉన్నప్పుడు అప్పుడప్పుడు కొంచెం బాబుని తీసుకెళ్తాను ఎక్కడైనా సెమీ అఫీషియల్ ప్రోగ్రామ్ ఉంటే, అంటే సగం అఫీషియల్ సగం అన్అఫీషియల్. అఫీషియల్ అయిపోయిన తర్వాత బాబు చేతని పట్టుకుంటే, లేకపోతే కూర్చోపెడితే పక్కనే చాలామంది దానికి వీడియోస్ పెట్టి విమర్శనలు రాస్తారు, మిస్యూజ్ ఆఫ్ పవర్ అని అంటారు. అయితే కానీ నేను ఒక అధికారితో పాటు ఒక తల్లిని కూడా. సో ఒక మహిళకని, ఒక తల్లికని, ఒక తండ్రికని వాళ్ళ పిల్లల్ని ఆఫీస్ తీసుకొని వచ్చి పక్కన కూర్చోపెట్టి పనిచేస్తే నాకు ఎప్పుడు కూడా కోపం రాదు, గర్వమే వస్తుంది. తల్లి చేస్తే గర్వం వస్తుంది, తండ్రి చేస్తే ఇంకా గర్వం వస్తుంది. కాబట్టి ఇలాంటి నేను ఈ సందర్భంలో ఇందిరా నూయి పెప్సికో CEO ఉండే. మొదటి స్థానం పట్టణ సమాఖ్యాది. మహిళా దినోత్సవం అంటే మహిళలందరి సో మేక్ యూజ్ ఆఫ్ ఎవ్రీ మినిట్. సో దాన్ని చక్కగా మీరు వినియోగించుకొని మరి పాఠశాల జీవితంలో, కళాశాల జీవితంలో మీకు ఇష్టమైనటువంటి పనులతో ముందుకు సాగాలని, కలెక్టర్ గారి యొక్క సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, రూత్ లారెన్స్ అనే అమ్మాయి అతి చిన్న ఏట ఒక గొప్ప డిగ్రీని అందుకుంది. కాళ్ళు లేకపోయినా కూడా సుధాచంద్రన్ అనే ఒక ఆవిడ తను ఇష్టపడి డాన్స్ నేర్చుకొని మయూరి సినిమాగా వచ్చింది. అలాగే హెలెన్ కెల్లర్ కళ్ళు లేకపోయిన గొప్ప పోయిట్గా మనందరికీ సుపరిచితురాలు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అవరోధాలను అధిగమించి పైరకు మరి వారి చేతుల మీదుగా సన్మానం ఇది వరుస క్రమంలో నేను పిలుస్తాను. వరుస క్రమంలో పిలిస్తే మహిళలంతా కూడా రావాలి, రెడీగా ఉండండి. స్వప్న గారు మీరు వరుస క్రమంలో రండి. బిల్సెట్ పిల్లలు, వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ రండమ్మా. తర్వాత షబానా బేగం కింద వచ్చినా కదా, సరే కింద దిగాక చేద్దామంటున్నారు. గారు ఉమా ఇటు వచ్చేసి ఉమాదేవి. సో ఇది ఒకసారి చదువుతాను. ఆలోచనలో నవ్యత, ఆచరణలో విశిష్టత మన గౌరవ కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి గారి ప్రత్యేకత. ఉన్నత పదవిలో ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తూ పలువురి ప్రశంసలు పొందుతూ సమాజ హితమే అభిమతంగా కృషి చేస్తున్నందుకు మీకు మహిళా శక్తిమాన్ పురస్కార ప్రదానం చేస్తున్నాము. ఇది కరీంనగర్ కోకాట్ అకాడమీ, కరీంనగర్ జిల్లా నాటక సమాజాల సమాఖ్య అండ్ కళారవళి సోషియో కల్చరల్ అసోసియేషన్. అదే ఒకేసారి మరి పమేలా సత్పతి మేడం గారికి మహిళా శక్తిమాన్ పురస్కారం ఇస్తున్న సందర్భంగా చప్పట్లండి.
ఆక్స్ఫర్డ్ స్కూల్ నుంచి ఇచ్చేసేయండి వెంటనే రండి సార్. ఇవ్వండి, ఇక్కడ ఇవ్వండి. అక్కడ నుండి ఇంకొక జ్ఞాపికను అందజేస్తున్నారు. చిన్నపిల్లలు సవితా మేడం డిపార్ట్మెంట్ ముందు చెప్పాను, ఉపయోగపడేది. మీరు కొంచెం దూరం గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ కృపారాణి మేడం, బాలభవన్ సూపరింటెండెంట్ మంజులా మేడం,